దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యున్నతి కోసం గట్టిగా కృషి చేస్తున్నటువంటి అధికారులు క్రమంగా బహుజన సమాజ్వాదీ పార్టీలో చేరుతూ ఉన్నారు. అందులో తెలంగాణకి సంబంధించి ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలో చేరితే అక్కడ నాయకత్వ బాధ్యతలు పోషిస్తుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పూర్ణచంద్రరావు గారు మొన్ననే అనుకున్నాం గతంలో అడిషనల్ డీజీగా అది చేశారు, అట్లాగే విశాఖ పోలీస్ కమిషనర్గా చేశారు. ఆయన తాజాగా బీఎస్పీలో చేరారు. వైకాపా ప్రభుత్వంలో అగ్రవర్ణాలకు న్యాయం, దళితులకు న్యాయం, మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా కూర్చోబెట్టి పిచ్చోని చేశారు. హత్య కేసులో నిందితుడిగా అభియోగం ఎదుర్కొన్న అవినాష్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ కాలేదు? సిబిఐ కూడా ఆయన అదుపులోకి తీసుకోలేకపోయింది. వారు హత్యలు చేసినా సులువుగా బెయిల్ తెచ్చుకుంటారు, సమాజంలో దర్జాగా తిరుగుతారు అని బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇవాళ గురువారం విశ్రాంత ఐపీఎస్ అధికారి పూర్ణచంద్ర బీఎస్పీలో చేరిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను ఏపీకి వచ్చే దారిలో ఎక్కడ చూసినా సిద్ధం అనే పోస్టులు కనిపించాయని, మిమ్మల్ని గద్దె దింపడానికి బీఎస్పీ కూడా సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. తొలుత బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్జీ గౌతమ్ పూర్ణచంద్రరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించారు.